Hello everyone, welcome back to my channel Manohar Online Classes. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ అప్కమింగ్ నోటిఫికేషన్ అదే కాబట్టి అతి త్వరలో రేపు మాపో అన్నట్టుగా ఉంది నోటిఫికేషన్. 14,000 లేదా 17,000 అనేసి కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. మేబీ 14,000 నుండి 17,000 మధ్యలో పోస్టులు రావచ్చు. సో ఆ పోస్టులకు సంబంధించి ఇప్పటికే ప్రిపేర్ అవ్వకుండా ఉండుంటే మాత్రం ప్రిపేర్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మాత్రం ఆ ప్రిపరేషన్ అనేది అలాగే కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్. సో దానిలో భాగంగా మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి ఆల్రెడీ మనం సెలక్షన్ ప్రొసీజర్ ఎస్ఐ ఎలా ఉంటుంది, కానిస్టేబుల్ ఎలా ఉంటుంది అనేసి దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ చేశాను. సో దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింకులు కూడా ఇస్తాను. ఒక డౌట్ ఉంటూ వెళ్ళి చెక్ చేసుకొని చూసుకోండి. సో దానికి సంబంధించి మనం ఆ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్ అంటే ఏవేవి చదవాలి, స్టాండర్డ్ బుక్స్ ఏంటి, సో మొత్తం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్. ముందుగా సబ్జెక్టులు ఏమేమి ఉంటాయంటే అథమెటిక్, రీజనింగ్, ఇండియన్ హిస్టరీ, తర్వాత తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఇంగ్లీషు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. సో ఈ సబ్జెక్టులు ఉంటాయి ఫ్రెండ్స్. సో దీనిలో భాగంగా మొదటిది అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. సో ఇది అర్థమెటిక్ అనమాట. అర్థమెటిక్ ఇది, ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసి ఇది ప్యూర్ మ్యాథ్స్ అన్న అడ్వాన్స్ మ్యాథ్స్ అన్న రెండు ఒకటే. సో అర్థమెటిక్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఏదర్ కానిస్టేబుల్ ఎస్ఐ రెండింటికి కూడా ఐరేజ్ సార్ సరిపోతుంది. అలాగే ప్యూర్ మ్యాథ్స్ కూడా చూసుకున్నట్లయితే ఏదర్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండింటికి కూడా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి రాజశేఖర్ సార్ది ఈ రెండు బుక్స్ మాత్రం చాలా స్టాండర్డ్ బుక్స్, ఎక్సలెంట్గా ఉన్నాయి, సరిపోతాయి ఇవి. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ అయినా రీజనింగ్ గురించి చూద్దాం. రీజనింగ్ సంబంధించిన బెస్ట్ బుక్స్ అందులో మొదటిది వచ్చేసి భారతరెడ్డి సార్ది, రెండోది వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్. సో ఈ రెండు బుక్స్లో ఏదైనా కూడా సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేశారు, కాకుంటే అమౌంట్ పరంగా వేరియేషన్ కొంత ఉంది. సో రీజనింగ్ భారతరెడ్డి సార్ది వచ్చేసి మేబీ ఒక 400 to 450 ఉంది. ఆర్ఎస్ అగర్వాల్ చూసుకున్నట్లయితే రీజనింగ్ వచ్చేసి 700 to 750 ఉంది. అమౌంట్ వేరియేషన్ ఉంది, కాకుంటే ఆర్ఎస్ అగర్వాల్లో కొంచెం ప్రాక్టీస్ బిట్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి. బట్ అది మనకి కన్వీనియంట్గా అర్థమయ్యే విధంగా అంటే మనకి ఎక్కువ ఫస్ట్ ఏంటంటే ఒక స్టాండర్డ్ బుక్ అనేది ఈ బుక్ తీసుకోండి ఫస్ట్ భారతరెడ్డి సార్ది. దాంట్లో మనకి అర్థమయ్యే విధంగా అన్ని విధాలుగా తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలాంగ్వేజ్గా రాసున్నారు. అది అర్థం చేసుకొని ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఇన్ కేసు అమౌంట్ కానీ ఓకే నో ప్రాబ్లం అనుకుంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ బాగా చేయండి ఫ్రెండ్స్. ఈదర్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి రెండింటికి ఈ స్టాండర్డ్ సరిపోద్ది. దీనికి సంబంధించిన బుక్ ఇది. నెక్స్ట్ మూడో సబ్జెక్ట్ అయినా ఇండియన్ హిస్టరీ చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లోనే ఈ హిస్టరీలోనే చరిత్ర, సంస్కృతి అండ్ జాతీయోద్యమం, మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉంది కదా జాతీయోద్యమం, సో మూడు కూడా దీంట్లోనే కలిసి ఉంది. బుక్ చూసుకున్నట్లయితే సేనయ్ సార్ బుక్ లేటెస్ట్ ఎడిషన్ ఇది. సో ఎక్సలెంట్ బుక్. తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఈవెన్ గ్రూప్ 2 గ్రూప్ 1 లెవెల్లో కూడా సరిపోతుంది. సో ఎక్సలెంట్ స్టాండర్డ్ బుక్. సో ఇది తీసేసుకోండి సరిపోతుంది. మేజర్ సబ్జెక్ట్ అయినా తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్ అనమాట. ఇదే మనకు కీలకమైన సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్మెంట్ అన్నీ కలిపి కూడా పిఎన్ఆర్ పబ్లికేషన్ సంబంధించి ఈ బుక్ అండి. ఆథర్ చూసుకున్నట్లయితే నవీరెడ్డి సారు. సో ఈ బుక్ కూడా సూపర్ ఎక్సలెంట్గా ఉంది. ఈ బుక్ వచ్చేసి మొత్తం హిస్టరీ కావచ్చు, సంస్కృతి కావచ్చు, ప్లస్ దాంట్లో కళలు మొత్తం అండ్ ఆల్సో తెలంగాణ మూమెంట్ ఉంది కదా, తెలంగాణ మూమెంట్ కూడా దీంట్లో మొత్తం క్లియర్ కట్గా చాలా బాగుంది ఈ బుక్ కూడా. ఈ బుక్ అయినా తీసుకోండి. దీనికి తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ సంబంధించి మనకు ఒక చాయిస్ బుక్ కూడా చూపిస్తాను, అది కూడా బాగుంది, సేమ్ స్టాండర్డ్ ఉంది. సో ఆ బుక్ చూసుకున్నట్లయితే ఇది యశ్రాజ్ సార్ది. ఈ బుక్ కూడా సేమ్. ఇది తెలంగాణ మూమెంట్ సంబంధించి ఒక బుక్ సపరేట్ ఉంది, తెలంగాణ హిస్టరీకి సంబంధించి సపరేట్ బుక్ ఉంది. సో ఈ బుక్ అయినా పర్వాలేదు, తీసేసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ అయినా ఇండియన్ పాలిటీ చూసుకున్నట్లయితే ప్రభాకర్ రెడ్డి సార్ పాలిటీ అయినా పర్వాలేదు, అలాగే కిరణ్ సార్ పాలిటీ అయినా పర్వాలేదు. సో రెండు సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ అండ్ తెలంగాణ జాగ్రఫీ చూసుకున్నట్లయితే విన్నర్స్ పబ్లికేషన్స్లోని పాతకోట జగన్మోహన్ రెడ్డి సార్ది. సో ఇది కూడా బాగుంది బుక్. అలాగే ఏడిబి రామరావు సార్ది. దీంట్లో కూడా ఈ బుక్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ రెండు బుక్లో మీకు నచ్చిన బుక్ అనేది అమౌంట్ పరంగా తీసుకోండి. రెండు సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేశారు.
బాగుంది ఈ బుక్ కూడా. ఇంకోటి ఫ్రెండ్స్, మనం ఈ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ చదువుతున్నారు కదా, ఎట్ ఎ టైం అవి చదువుతున్నట్లుగానే వాటితో పాటు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి 13 జిల్లాల సమాచారం ఉంది కదా, ఇది మాత్రం ఒక సపరేట్ బుక్ ఉంది ఏడివి రమణరావు సార్ది. ఇది మాత్రం కంపల్సరీ 1కి 10 సార్లు అనేది చదివి మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మన తెలంగాణ అనేది అసలు ఎలా ఉంది, మన భౌగోళికం ఎలా ఉంది, మన బార్డర్స్ ఎలా ఉన్నాయి, మన నదీ వ్యవస్థ ఎలా ఉంది, మన నేలలు ఎలా ఉంది, మన రవాణా వ్యవస్థ ఎలా ఉంది, అలాగే మన ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అలాగే నెక్స్ట్ మన జనాభా ఎలా ఉంది. సో ఈ మొత్తం అనేది జిల్లా వైజ్గా 33 జిల్లాల సమాచారం అనేది ఈ బుక్లో ఉంది. ఫస్ట్ అసలు అన్నిటికంటే ముందు ఫస్ట్ ఈ బుక్ చదవండి. అన్ని బుక్స్ చదివే కంటే కూడా ముందు ఈ బుక్స్ చదివి నెక్స్ట్ ఒక బుక్ అనేది రివిజన్ చేసుకుంటూ చదువుకుంటారండి. నెక్స్ట్ ఇకపోతే ఎకానమీ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ కావచ్చు, యూనియన్ అండ్ తెలంగాణ బడ్జెట్. యూనియన్ అంటే ఏం లేదు, మన ఇండియన్ బడ్జెట్ అనమాట. ఇండియన్ని యూనియన్ అని పిలుస్తారు. మన సార్ వచ్చేసి ఫ్యాకల్టీ సార్ పేరు వచ్చేసి రఘుదీప్ సారు. ఈ బుక్ మాత్రం ఎక్సలెంట్ బుక్ అండి, చూసి తీసుకోండి. గ్రూప్ 2 లెవెల్లో కూడా బాగుంటుంది ఈ బుక్ చూసి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏం లేదు, దీంట్లో ఇంక్లూడెడ్గా ఫిజిక్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 4 సబ్జెక్టులు కలిపి ఒకే బుక్ ఉంది. వినర్స్ పబ్లికేషన్స్లోని ప్రసన్న కృష్ణ సార్ బుక్ ఇది. ఈ బుక్ కూడా ఎక్సలెంట్ బుక్ ఇది. ఇదర్ ఏపీ అండ్ తెలంగాణ కానిస్టేబుల్కి అండ్ తెలంగాణ ఏపీ ఎస్ఐకి రెండింటికి కూడా ఈ బుక్ స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. సూపర్ ఉంది ఈ బుక్, నో ప్రాబ్లం. కావాలంటే ఈ బుక్ తీసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బుక్ చూసుకున్నట్లయితే మెరిట్ మైండ్ బుక్ కానీ లేదా షైన్ ఇండియా బుక్ కానీ, ఈ 2 బుక్కుల్లో ఏ బుక్ అయినా కానీ సూపర్ ఉంది. సో 2 బుక్లు ఏదైనా మీకు నచ్చిన బుక్, మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ బుక్ తీసుకోండి, బాగున్నాయి ఈ బుక్లు. సో ఇది ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మిస్ అయింది మనకి ఏంటంటే ఇంగ్లీష్ అండ్ ఎథిక్స్ అనమాట. ఇంగ్లీష్ అనేది ఓన్లీ కానిస్టేబుల్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉంటుంది. 25 మార్క్స్కి 25 మార్క్స్ లెక్కన కానిస్టేబుల్ అండ్ మెయిన్స్ కానిస్టేబుల్లో రెండింటిలో ఉన్నాయి. ఇంగ్లీష్ బుక్ చూసుకున్నట్లయితే మీకు కానీ అందుబాటులో కానీ దొరికే పని అయితే ఎవరెస్ట్ ఇన్స్టిట్యూట్ లేదా ఐరేజ్ ఇన్స్టిట్యూట్ యొక్క క్లాస్ నోట్స్ ఉంటాయి కదా, ఆ క్లాస్ నోట్స్ అనేది ఎవరి దగ్గర మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే, పాసిబిలిటీ ఉంటే కొంచెం తీసుకొని జెరాక్స్ తీయించుకోండి. లేదా పాసిబిలిటీ అవ్వకపోతే ఆన్లైన్లో ఐరేజ్ కావచ్చు, ఎవరెస్ట్ బుక్స్ కానీ ఆన్లైన్లో ఉన్నాయి, అవైనా బుక్ చేసుకొని చదువుకోండి. ఎందుకంటే 25 మార్క్స్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్ఏ లెవెల్లో చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది ఓన్లీ మెయిన్స్లోనే ఉంటుంది. మెయిన్స్లో కూడా పేపర్ 1లో ఉంటుంది. అది జస్ట్ 40 అంటే ఓసీ కేటగిరీకి వచ్చే 40 మార్క్స్, 35 బీసీ కేటగిరీకి వచ్చేసి 35 మార్క్స్, అండ్ ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే 30 మార్క్స్ అనమాట. క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి అంత డెప్త్గా ఏమి దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కాకుండా ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే. ఎందుకంటే ఇప్పుడు పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు ఎస్ఏ మెయిన్స్లో, పేపర్ 3 వచ్చేసి మ్యాథ్స్ పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్, పేపర్ 2, 3, 4 3 క్వాలిఫై. ఈ పేపర్ 1 ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోతే అప్పుడు మీకు జాబ్ రాదండి. సో ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, కాకుంటే వాటి మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ సబ్జెక్టులు ఇవి ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత ఆ టైంలో టైం ఉంటుంది కదా, మెయిన్స్ ఎగ్జామ్కి దాదాపుగా 45 రోజుల నుంచి 90 రోజుల పైన ఉంటుంది. సో ఆ టైంలో కొంచెం చూసుకొని చదువుకొని సరిపోతుంది. ఆ టైం చాలు మనకి. ఎందుకంటే ఒక 25 మార్క్స్ వచ్చేసి ఎంసీక్యూ క్వశ్చన్స్, రిమైనింగ్ 75 వచ్చేసి డిస్క్రిప్టివ్. దాంట్లో లెటర్ రైటింగ్ కావచ్చు, ఇంకా పారాగ్రాఫ్ రైటింగ్ కావచ్చు, లేదా పైన పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్ చేస్తారు. అవి సింపుల్ క్వాలిఫై అవుతారు, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. అది దానికి సంబంధించి ఇంగ్లీష్ సంబంధించి హోమ్ అండ్ వాల్యూస్ ఎథిక్స్ సంబంధించి ఉంటాయి కదా, యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి మీరు నోట్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోండి, దాని ప్రకారం చదువుకోండి ఫ్రెండ్స్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ అన్నీ కూడా తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బుక్స్ అండి. తెలంగాణ ఎస్ఐకి సపరేట్ బుక్స్, తెలంగాణ కానిస్టేబుల్ సపరేట్ బుక్స్ అంటూ ఏం లేవు, అన్ని సేమ్ సిలబస్సే. కాకుంటే స్టాండర్డ్ అనేది ఎస్ఐ లెవెల్ చూసుకున్నట్లయితే డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది, కానిస్టేబుల్ లెవెల్ చూసుకున్నట్లయితే ఇంటర్ లెవెల్ ఉంటుంది అంతే. సో 2 బుక్స్ సేమ్. నేను కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతాను, ఎస్ఐకి ప్రిపేర్ అవ్వను అట్లా ఏం లేదు. నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా, ఎస్ఐకి ప్రిపేర్ అయినా కానీ ఎస్ఐ లెవెల్లో చదవండి. 2 జాబ్స్ ట్రై చేయండి, 2 జాబ్స్ వస్తాయి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.